జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం అయితే ప్రిపేర్ చేశారండి, ప్లాన్ చేశాడు ఆయన. మన మామూలు కాదు, అలాంటి కార్యక్రమం కాదు ఇది. ఎలాంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజల చేతే ఎండగట్టించే కార్యక్రమం అయితే చేశారు ఆయన. ఏంటి ఆ కార్యక్రమం పేరే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో గుర్తు చేద్దాం. రీకాలింగ్ బాబు ఈ పథకం అయితే కనుక ఆల్రెడీ ఏదైతే నిన్న విస్తృత సమావేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిందో ఆ సమావేశంలో ఈ రీకాలింగ్ బాబు అనే పథకాన్ని అయితే కనుక ప్రారంభించడం జరిగింది. అదేంటనేది చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉంది, ప్రజలందరికీ తెలియాలి మనం ఏది చెప్పినా సరే. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి, నా బాధ్యతగా నేను చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అంతేకాదు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని రీకాలింగ్ బాబు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన తెచ్చినటువంటి ఈ పథకం పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోట ప్రభుత్వం సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు నోటంట ఆయన అన్నమాట కట్టుకథ కాదు, కల్పితం కాదు, ఇచ్చేసాం సూపర్ 6 మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ చేసేసాం అని అన్నారా లేదా? దీంట్లో అబద్ధమేమీ లేదు. ఏంటి ఒకవేళ ఇంకా ఎవరైనా చేయలేదు అని అంటే కనుక వాళ్ళ నాలుక అని చిన్న బ్రేక్ ఇచ్చి అక్కడ వాళ్ళ నాలుకలు మందాలయ్యి ఉంటాయి అని అయితే మందమై ఉంటుంది అని అయితే అన్నారు ఆయన. కాబట్టి పథకాలు అన్నీ ఇచ్చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పథకాలు అందాయా? మొత్తం పథకాలన్నీ అందాయా? ఇదే మాట అడగబోతున్నారు ఎవరో వైసీపీ నాయకులందరూ కూడా ఇంటింటికి వచ్చి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి మేము చేసిన మంచి అని చెప్దామనుకున్నారో అదే కూటమి నాయకులు వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నిలదీసి అడగండి, మీరు ఏం చేశారు, ఏం చెప్పారు, ఏం చేశారు, ఎన్ని చేశారు అని ఒక లిస్ట్ అవుట్ ప్రకారంగా మేము ఒక లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు టిక్కులు పెట్టుకుని మరీ అడగండి. మీకు ఎంత రావాలి, కుటుంబానికి వచ్చి కూటమి ప్రభుత్వం నుంచి ఎంత రావాలి, ఎంత వచ్చింది, ఎన్ని చేయాలి, ఎన్ని చేశారు అనేది నిలదీసి అడగండి అని ప్రజల్లోకి వదులుతున్నాడు కొన్ని బాణాలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇంటింటికి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు అయితే చేయబోతున్నారు. ఎలా అంటే ఇంకా ఆ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాల గురించి, నాయకుల గురించి, ఆయన అరెస్టుల గురించి మాట్లాడారు అనుకో. తర్వాత ఎలాగంటే ఒక క్యూఆర్ కోడ్ని ఇస్తాం మీకు, క్యూఆర్ కోడ్ అది ప్రతి ఇంటికి వెళ్ళనున్న వైసీపీ నాయకులు ఆ క్యూఆర్ కోడ్ చూపించి ఈ క్యూఆర్ కోడ్ని టచ్ చేయమంటారు. ఆ క్యూఆర్ కోడ్ టచ్ చేస్తే ఫస్ట్ మేనిఫెస్టో వస్తుంది. ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోని మాయాఫెస్టో అనేది అన్నారనుకోండి, ఆ మేనిఫెస్టో వస్తుంది. తర్వాత మరలా క్లిక్ చేస్తే రెండో బటన్ నొక్కితే బాండ్లు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ఇచ్చారో బాండ్లు, ఆ బాండ్లు వస్తాయి. తర్వాత మూడో బటన్ నొక్కితే మీకు ఎంత ఇవ్వాలి, ప్రభుత్వం మీకు ఎంత ఇచ్చింది, ఇంకా ఎంత బాకీ ఉందో ప్రభుత్వం అనే దాంతో సహా లెక్కతో సహా వచ్చేస్తుంది. ఏంటో లెక్కలు ఏంటని కంగారు పడుతుంది. ఎలా అంటే ఆడబిడ్డ నిధి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది ఇవ్వాల, అన్ని పథకాలు ఇచ్చేసామన్నా కానీ ఇక కొన్ని ఇవ్వాల. ఎలా అంటే ఆడబిడ్డ నిధి ఉంది, నెలకు 1500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000, అది ఇవ్వలేదు. అంతేకాదు దాంతోపాటు అన్నదాత సుఖీభవ ఏదైతే 20,000 అన్నారు రైతులకి, అది ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ 20 లక్షల ఉద్యోగాలు 25 లక్షల ఉద్యోగాలు ఎవరికీ రాలేదు. కాబట్టి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని లోకేష్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి ఉద్యోగాలు రాలనేటువంటి నిరుద్యోగులు అందరికి కూడా ఆల్రెడీ సంవత్సరం దాటేసింది పరిపాలన. కాబట్టి సంవత్సరం మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అయితే కనుక ఇవ్వలేదు, ఇవ్వటం లేదు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఎంత రావాలి. తర్వాత ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తామన్నారో ఎంతమందికి ఇచ్చారో అసలు ఏం స్టార్ట్ చేయలేదు. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అన్నారో అది ఇంకే ఇవ్వలేదు. తర్వాత అమరావతి పూర్తి చేస్తామన్నారో అది ఎప్పటికల్లా పూర్తి అవుతుందో లేదో తెలియదు. పోలవరం కంప్లీట్ అన్నారో అది అవుతుందో లేదో తెలియదు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటింటికి కార్యక్రమం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటింటికి కార్యక్రమంలో ఏంటి రీకాలింగ్ బాబు పేరిట ఈ పథకాన్ని అయితే కనుక డెవలప్ చేశారు. కాబట్టి అంతేకాదు ఇంకోటి ఏంటంటే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది కాబట్టి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6తో సహా 143 హామీలు అయితే కనుక దాంతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చేర్చారు. వాటిలో ఏమీ చేయలేదు, 3, 4 తప్ప అనేది మాట్లాడతారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టలేదు. సూపర్ 6 అమలు చేయకుండా ఇప్పటికీ 81,381,00,000
397,000 ఇంచుమించుగా కోట్లు ఎగ్గొట్టినట్టు, అదే 81,397 కోట్లు ఎగ్గొట్టినట్టు ఏంటి చెప్తుంది ఆల్రెడీ దీని విషయం అయితే కనుక. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు మహిళలకైతే కనుక నమ్మక ద్రోహం చేశారు. అంతేకాదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఏంటి ఉద్యోగులకేమో ఐఆర్ లేదు, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏంటి పేదలకి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలేదు. తర్వాత కాపులకేమో మొండి చేయి చూపారు, ఆరోగ్యశ్రీ ఏమో నీరు గార్చేశారు, ప్రజారోగ్యాన్ని ఏమో గాలి కుదిలేశారు. ఇలాంటి దుస్థితుల్లో అంతేకాదు పంటలకేమో గిట్టుబాటు ధర దక్కక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కూడా, అన్ని రకాల రైతులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏంటి తర్వాత పెంచమంటూనే విద్యుత్ ఛార్జీల బాధుడైతే భయంకరంగా బాధారు. 15,485 కోట్లు ప్రజల మీద భారం మోపారు. ఏడాదిలో ఏమీ చేయలేకపోగా సంబరాలకు సిద్ధమన్నట్టు ప్రజల్లోకి వెళ్దామనుకుంటున్నారు. ఎలా వెళ్తారో ఇవన్నీ ప్రజలు అడుగుతారు. ప్రజలు అడిగితే సమాధానాలు చెప్పగలరా అనేది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నా మీరు కూడా ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.